హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వీడియో. ఈరోజు మనం చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, సంభోగ శక్తి ఎప్పుడూ తగ్గిపోకుండా, అదేవిధంగా శీఘ్రస్ఖలనం కూడా కాకుండా ఎప్పుడు ఎవరంగా మంచి సంభోగ శక్తితో మంచి ఇమ్యూనిటీ పవర్తో ఉండాలి అంటే ఎలాంటిది మనం లైఫ్ టైం ఫాలో అవ్వాలి, ఎలాంటి వాటిని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇలాంటి వాటి నుంచి మనం చాలా దూరంగా ఉండొచ్చు అని చాలా మంది కూడా అడుగుతుంటారు. సహజంగా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి డౌట్ కూడా అదే. జీవితాంతం మనం ఎలాంటి సంభవ సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? నవ్వే జనరేషన్లో అంతా కూడా కల్తీ ఫుడ్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏ ఫుడ్లో బలం ఉండదు, ఏ ఫుడ్లో ఏది ఉండదు, ఏదో తినాలి బ్రతకాలి అంతే తప్పించి. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా మీకు ఒక రామ బాణం లాగా మీరు వాడినంత కాలం మీకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. అయితే ఒక కండిషన్ ఉంది, ఈ వాడాలి, ఇలా హ్యాపీగా హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. సమస్యల్ని భూతద్దంలో పెట్టి ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం, ఎక్కువగా బాధపడడం, దీని గురించి ఎక్కువగా థింక్ చేయడం లాంటివి మానేసుకోవాలి. సమస్యలు వస్తాయి పోతాయి అంతే, కానీ ఏ సమస్య పర్మనెంట్ కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి, ఎంతకాలం వాడాలి? ఎంతకాలం అంటే మీరు బ్రతుకున్నంత కాలం వాడుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు రావు. ఓకేనా? దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా నేను జాగ్రత్త చెప్తాను. అన్నిటినీ సమమోతాదులో కలుపుకోండి. మీరే కాదు, వీలైతే ఇంట్లో మీ భార్యకు, తక్కువ మోతాదులో మీ పిల్లలు 18 సంవత్సరాల పైన మీ పిల్లలకు కూడా తినిపించండి. మీ ఫ్రెండ్స్కు ఎవరి కాంటే వాళ్ళకి సజెస్ట్ చేసుకోండి. ఓకేనా? వీటికి కావాల్సిన ఐటమ్స్ జాగ్రత్తగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అశ్వగంధ రాసుకోండి అవసరమైతే. అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేల గుమ్మడి, సుగంధి పాల, అతి మధురం, దూలగొండి, పల్లేరు. ఓకేనా? ఈ అన్నిటిని ఇప్పుడు ఈ చెప్పిన 8, ఓకేనా? 8 ఉన్నాయి కదా, మళ్ళీ చెప్తాను. అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేల గుమ్మడి, సుగంధి పాల, అతి మధురం, దూలగొండి, పల్లేరు. వీటి అన్నిటిని సమభాగాలుగా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వీటన్నిటిని సమభాగాలుగా తీసుకోండి. ఓకేనా? మీకు ఇవి ఆయుర్వేదిక్ షాపులలో దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఇవి అవైలబుల్గా ఉంటాయి, ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉంటాయి. లేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు, లేదా మా వద్ద నుంచి కూడా తెప్పించుకోవచ్చు. మేము కూడా మంచి ప్యూర్ పౌడర్స్ని, ఈ చూర్ణాలను మేము అమ్ముతున్నాము బయట, అంటే అందరికి కూడా సప్లై చేస్తున్నాము. మీకు కూడా కావాలంటే కూడా ఈ చూర్ణాలను మేము సప్లై చేస్తాము. మంచి ప్యూర్ అన్నట్టు, ఎట్లా అంటే డైరెక్ట్గా మేము ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తూ ఉంటాము. మీకు కావాలంటే కూడా మేము అందిస్తాం. ఓకేనా? నో ప్రాబ్లం. కేజీ మోతాదులలో అందిస్తూ ఉంటాం. వీటిని సమభాగాలుగా తెచ్చుకొని పెట్టుకొని అన్నిటినీ ఒక డబ్బాలో బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. ఓకేనా? ఒక 8 కేస్ అవుతుంది. మంచిగా వాడుకోవచ్చు, 1 year వాడుకోవచ్చు. ఓకేనా? మరి తక్కువ అంటే అది మీ ఇష్టం. ఓకేనా? సో దీన్ని వాడే విధానం ఎలా అంటే, ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున 1 చెంచా లేదా 1/2 చెంచా మోతాదు నుంచి స్టార్ట్ చేసుకోండి. 1/2 చెంచా మోతాదు గోరువెచ్చని పాలలో వేసుకొని కొద్దిగా చక్కెర వేసుకొని కలుపుకొని ఉదయం కూడా పరిగడుపు తాగడం అంతే. బస్, ఏది అవసరం లేదు. మీ ఇష్టమైన తిండి తినండి, మీ ఇష్టమైన పనులు చేసుకొని, డ్రింకింగ్ మాత్రం చేయకూడదు. ఎప్పుడైనా ఒకసారి చేస్తానంటే ఓకే, పెద్ద ప్రాబ్లం కాదు. అకేషనల్ అనేది ఏది ఇబ్బంది పెట్టదు. బట్ రెగ్యులర్ అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఇది పని చేయదు. ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది మీ శరీరానికి నరాల బలాన్ని, హార్మోన్స్ డెవలప్మెంట్ని, ఇమ్యూనిటీ పెంచడానికి, మీకు మధ్యలో వచ్చినటువంటి నపుంసకత్వం కానివ్వండి, సంభవ శక్తి కానివ్వండి, శీఘ్రస్ఖలన సమస్యలు అన్నిటిని కూడా దాదాపుగా దూరం చేస్తుంది. అయితే వాడడం స్టార్ట్ చేసిన వెంటనే దీని ఫలితం మీకు కనబడకపోవచ్చు, కొంత సమయం అయితే పడుతుంది. ఓకేనా? దాని గురించి మీరు వెయిట్ చేయాలి. సార్ వాడుతున్నాము 5 రోజులు అయింది, 10 రోజులు అయింది, 20 రోజులు అయింది ఫోన్ చేయకండి నాకు. ఓకేనా? కొంత సమయం అనేది కంటిన్యూగా వాడాలి. 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, ఒక్కొక్క శరీరాన్ని బట్టి ఒక్కొక్క రకంగా. కానీ దీన్ని మీరు నిత్యం దినచర్యలాగా వాడుకుంటూ వెళ్ళిపోతుంటే కొద్ది రోజులకు దీని ఎఫెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది, దీని ఎఫెక్ట్ ఉందా లేదా అన్నది. ఓకేనా? కాబట్టి ఇప్పటికి కూడా నేను రెగ్యులర్గా కూడా ఇలాంటి వాటిని మా పిల్లలకు కానీ మేము కానీ అవసరం ఉన్న సందర్భాలను తీసుకుంటూ ఉంటుంటాం. దానివల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేడికి వచ్చింది అనుకోండి, ఈ సుగంధ పాల అతి మాత్రం వాడుతూ ఉంటాం మేము కూడా. ఓకేనా? కొంచెం బాడీ పెయిన్స్ లాంటివి కానీ అలాంటివి వచ్చినాయి అనుకోండి, నేల తాలి, నేల గుమ్మడి, ఇలా మేము కూడా వాడుతూ ఉంటాం, వాడమని లేదు. సో ఇప్పటికి కూడా స్టిల్ నాకు ఈ ఏజ్లో కూడా నాకు ఇప్పటికీ ఎలాంటి డిసీజెస్ అనేటివి కూడా నాకు తెలియదు ఇప్పటికీ కూడా. వాస్తవానికి రీసెంట్గా ఒకసారి కరోనా అటాక్ అయితే తప్పించి అంతకుముందు ఈవెన్ నాకు జలుబు దగ్గు చేయడం కూడా చాలా రేరు. జ్వరం అయితే ఏదో 5-6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంతే.
కాబట్టి దీనికి కారణం ఏంటంటే మేము తీసుకునే ఆహార పదార్థాలు కానీ మేము ఫాలో అయ్యే ఇమ్యూనిటీ మేము చేసేటువంటి వ్యాయామాలు ఇవి ఖచ్చితంగా మా బాడీని ఖచ్చితంగా కాపాడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఫేస్ చూస్తే తెలిసిపోతుంది, అబ్బా వీడు ఏమన్నా హెల్దీగా ఉన్నాడా అని ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి చాలా మంది అరే ఏంద్ర వీడు ఇంత డల్ గా ఉన్నాడు, పేలిపోయినట్టుంది, ఏంద్ర వీనికి ఏదో లోపం ఉందిరా అనుకునేటట్టు కూడా మనం ఫేసెస్ చూస్తుంటాం. కాబట్టి చాలా మందికి ఫేస్ లో వాళ్ళ కళ్ళలో ఉన్నటువంటి గ్లోనే వాళ్ళ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి వాడండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి సమస్యలు కూడా రావు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఇలాంటి చూర్ణాలు కావాలి అనుకున్నా, మరే ఇతర సమస్యలతో మీరు బాధపడుతున్నా పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి ఇవన్నీ కూడా మెడిసిన్స్ కానీ అంది పొందవచ్చు. ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే మీకు కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకోవచ్చు మీ వద్దకు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంటే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.